చండీ హోమం దగ్గర ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మొత్తం చూడండి. ఈ రోజు మా అమ్మవారి దగ్గరనైతే చండీ హోమం అనేది మేము జరిపించుకుంటున్నాము. మనకు లక్ ఉంటేనే ఈ ఛాన్స్ అనేది మనకు వస్తుంది. ఈరోజు గోమాత పూజ, మళ్ళీ హోమము, దసరా 2-3 ఒకటే రోజు ఉన్నాయి. మనకైతే గోమాత దగ్గర పూజనైతే చేసుకుంటున్నాము. గోమాతలు అయితే చాలా భయపడ్డాయి కొద్దిసేపు, ఎందుకంటే అంతమంది చుట్టూ ఉండే వరకు నాకు కూడా భయమైంది గోమాత దగ్గరికి వెళ్ళడానికి. చిన్న గోమాత కూడా అక్కడికి వచ్చింది. ఎంత బుజ్జిగా ఎంత క్యూట్ ఉందో అది. మాకైతే పంతులు గారు ముందే చెప్పారు మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 4 వరకు పూజ అనేసి. మాకైతే కొద్దిసేపు భయపెట్టారు, కానీ పూజలో కూర్చున్న తర్వాత నిజంగా చెప్తున్నా అస్సలకి టైం ఎలా జరిగిందో మాకు అర్థం అవ్వలేదు. ఇదైతే మనకి అమ్మవారికి ఇచ్చే చీర, అమ్మవారికి చూపించిన తర్వాత మేమైతే యాగంలో వేసాము. చండీ హోమం అయితే జరుపుకుంటప్పుడు ఆ చదివే మంత్రాలంట 7 స్టోరీస్ అమ్మవారి మంత్రం రూపంలో మనకు చెప్తారంట పూజ జరిగేటప్పుడు. పూజనైతే చాలా మంచిగా కంప్లీట్ చేసుకున్నాం మేమైతే. ఎండనైతే బాగానే కొట్టింది, కానీ వర్షం అయితే పడలేదు. చూసారా ఫేస్ ఎలా అయిందో. లాస్ట్లో మాకు ఏం జరిగిందంటే పంతులు గారి కీస్ అయితే మిస్